హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాస్ రొటీన్. సో ఈ రోజు మన ఛానల్లో మనం స్వీట్ కార్న్ తోటి ఒక మంచి రెసిపీ చేయబోతున్నాం అనమాట. ఓన్లీ కొన్ని ఇంగ్రీడియంట్సే అవసరం, బట్ రెసిపీ మాత్రం సూపర్ ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. సో దానికి నేను ఒక 3 బౌల్స్ ఆఫ్ స్వీట్ కార్న్ని బాయిల్ చేసి ముందే పెట్టేసుకున్నాను. సో స్టవ్ మీద కడాయి పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేయండి. మనం ఇక్కడ ఆయిల్ ఏం వాడట్లేదు, గీతోనే రెసిపీ సూపర్ ఉంటుందన్నమాట. ఒక మైల్డ్ టేస్ట్ వస్తుంది మనకి. సో మొత్తం గీ మీద వర్క్ అవుతుంది ఈ రెసిపీ వచ్చేసి. సో గీ వేసి కొంచెంసేపు హీట్ అవ్వనివ్వండి. ఈలోపు మీరు ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. అవి ఇందులో యాడ్ చేసేయండి. నెయ్యి హీట్ అయిన తర్వాత బాగా వేగనివ్వండి. ఈలోపు ఒక మినీ క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకోండి. ఒక కప్పుడు వస్తుంది అనమాట, నాకైతే కప్పుడు వచ్చింది క్యారెట్. సో నేను ఒక 3 కప్స్ ఆఫ్ కార్న్కి ఈ కప్ ఒక 3 కప్స్ కార్న్ తీసుకున్నాను. సో 1 కప్ ఆఫ్ క్యారెట్ తురుముకొని వేసుకున్నాను అనమాట. ఇందులో వేసుకుని ఇది కూడా మంచిగా వేగనివ్వండి. సో ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత మనం ఏం చేద్దాం, ఉప్పు వేయాలి మంచిగా మగ్గడానికి. సో నేను ఒక 1/2 స్పూన్ ఆఫ్ ఉప్పు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు ఇలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం లాస్ట్కి చీజ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే ఆరిగానో కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. బట్ మా దగ్గర ఓన్లీ అవైలబుల్ చిల్లీ ఫ్లేక్స్. ఇంకా నేను తక్కువ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, సో అదనమాట. దాని తర్వాత అదంతా మంచిగా కలుపుకొని మగ్గిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి. మంచిగా ప్రతి కార్న్కి అదంతా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్కి మన మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ యాడ్ చేస్తున్నాం అనమాట. మీ ఇష్టం, మీరు తురుముకుని యాడ్ చేయాలన్నా యాడ్ చేయండి, లేకపోతే ఇలా స్లైసెస్ కింద యాడ్ చేసేయండి. ఎందుకంటే హీట్ ఉంటుంది కాబట్టి బాగానే ఫాస్ట్గా కరిగిపోతుంది. సో నేను మొత్తం కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. దాని తర్వాత లాస్ట్కి కొంచెం చీజ్ తురిమి వేసాను అనమాట దాని మీద. సో అది గైస్ రెసిపీ ఇంతే. దాని తర్వాత బౌల్లో సర్వ్ చేసుకుని తినేయండి. చాలా బాగుంటుంది రెసిపీ. అసలు చీజ్తోనే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మేము ముగ్గురం చాలా బాగా తినేసాం, మొత్తం ఖాళీ చేసి పాడేసాం. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.